శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జైసా మాస్టర్, ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ చెవటం అమ్మ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. రచయిత్రి శ్రీమతి శారదా వివేక్ కెనడా. దీనిలో మనం క్రితం సత్సంగంలో అవధూతగా మారిన అచ్చమ్మ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అవధూతగా అచ్చమ్మగా పూర్వాశ్రమంలో ఉన్న అమ్మ అవధూతగా ఎలా మారారు అన్నదాన్ని మనం చెప్పుకున్నాం. అమ్మ పడవల్లో లాంచీల్లో కూడా ప్రయాణిస్తూ చాలాసార్లు భద్రాచలం వెళ్ళేవారని, భద్రాచల రాముని సేవించుకునేవారని, అమ్మ తరచూ ఓ పాట పాడుకుంటూ ఉండేవారని ఆ పాట కూడా మనం చదువుకున్నాం. ఒక చిన్న పాట. ఒకరోజు ఉదయం తలుపు వేసుకున్న అమ్మ గది ముందు కూర్చున్న కట్టా సత్యం గారికి హృదయమా వదలకే శ్రీహరి పాదములు అని అమ్మ పాడడం వినిపించిందట. అమ్మకు బ్రూహిముఖిందేతి అన్న కీర్తన అంటే చాలా ఇష్టం. భక్తుల చేత ఆ కీర్తనను తనివి తీరా పాడించుకుని వినేవారు. ఆ కీర్తన భక్తుల చేత పాడించుకుని అమ్మ వినేవారట. మన్నే మంగమ్మ గారిని అమ్మ అప్పుడప్పుడు భాగవతంలోని పద్యాలు చదవమనేవారు. మధ్యలో మర్చిపోతే అమ్మ వెంటనే అందించేవారు. మనం ఇప్పటివరకు అమ్మ చరిత్ర చదువుకుంటే ఆవిడ పెద్దగా చదువుకున్నట్టుగా ఏమీ కనిపించలేదు కదా మనకి. అయినా సరే ఆవిడ మంగమ్మ గారు భాగవతంలో పద్యాలు మర్చిపోతే మధ్యలో అమ్మ అందించేవారట. అంటే బాబా చూడండి, వేదం మనకి సాయి లీలామృతంలో బ్రాహ్మలు వస్తారు, కొంతమంది వేద పండితులు వస్తారు. వచ్చి బాబా దగ్గర వేదం చదువుతూ ఉంటే వాళ్ళు మధ్యలో మర్చిపోతూ ఉంటే బాబా అందిస్తూ ఉంటారు. అలాంటి సన్నివేశం అన్నమాట ఇది కూడా. ప్రతిరోజు ఉదయం నిద్రలేస్తూనే రామునిపై పాటలు పాడుకునేవారు. అమ్మకి రామనామస్మరణ అంటే చాలా ఇష్టం కదా. పొద్దున నిద్రలేస్తూనే అమ్మ రామునిపై పాటలు పాడుకునేవారట. అమ్మ డైరీ వ్రాసిన భాస్కరి గారు అమ్మ పాడుకునే పాటల్లో కొన్నిటిని ఇలా రాసుకున్నారు. అమ్మ పాడే పాటలు కొన్ని ఉన్నాయట, అవి ఆవిడ కొన్ని రాసుకున్నారట. ఇందులో ఒక 4 పాటలు ఇక్కడ పెట్టారండి. అవి ఒకసారి మామూలుగా మనం చదువుకుంటాం. శ్రీ రఘురామ సీతారామ రామ రామ రఘు రఘురామ రామ రామాయణి ధ్యానము చేయరా హరే హరే నారాయణ నారాయణ పావన రామ పావన రామ 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 రామ. అదొక పాట అండి. రెండో పాట రామ రామ పరాత్పర రామ రామ శివ శివ రామ రామ ప్రణవ స్వరూప రామ రామ జానకి రామ వీరాంజనేయ రామాంజనేయ శ్రీహరి హరిహరి శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. ఇవన్నీ అమ్మ పాడుతూ ఉండేవారు అనమాట అండి. అందుకని మనం చదువుకోవడం. మూడోది కలిమిరామ 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 పట్టాభిరామ 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 అయోధ్యరామ 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 కారుణ్యరామ కారుణ్యరామ రామ 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 దైవం గురువు రామ రామ శాంతి రామ శరణు రామ. అది మూడోది. ఇప్పుడు నాలుగోది పరులను దూషించకే ఓ మనస రామ 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 అనవే సురులు మునులతో కూడి కదలినాడే నా బాలదైవమే కోదండరాముడు తాటకిని వధించి తపస్సును రక్షించి బయలుదేరునాడే నా బాలదైవము నా బాలదైవము కోదండరాముడు. ఇలా 4 పాటలు అమ్మ పాడుతున్నప్పుడు అప్పుడు ఆవిడ భాస్కరి గారు రాసుకున్నారటండి డైరీలో. అమ్మ కుటీరంలో ఒక జపమాల ఉండేది. ఒకనాడు లక్ష్మి గారు ఈ జపమాల ఎందుకమ్మా మీకు అంటే ఇది ఎప్పుడైనా జపం చేసుకుంటుందే అన్నారు. ఇది అంటే ఆవిడనమాట, అమ్మ గురించి తాను ఎప్పుడైనా జపం చేసుకుంటుందే అన్నారు. మీకు జపం ఏంటమ్మా అంటే అమ్మ మౌనం వహించారు. మీకు జపం ఏంటమ్మా అంటే అమ్మ మాట్లాడలేట. పూర్తిగా పండిపోయిన అమ్మ తన తరింపు కోసం చేయాల్సింది ఏమీ లేకపోయినా ఇతరులకు మార్గదర్శకంగా ఉండగలందుకు అట్లా చేసేవారేమో అంటున్నారు. అంటే అమ్మకి అవసరం లేదు నిజానికి జపాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అందుకే ఆవిడ మీకు జపం ఏంటమ్మా అన్నారు. కానీ మనకు మార్గదర్శకంగా, ఇతరులకు మార్గదర్శకంగా అంటే మనం ఎట్లా చేయాలో చెప్పడం కోసం అని చెప్పి ఉండగలందుకు అట్లా అమ్మ జపం చేసుకునేవారేమో అంటున్నారు ఇక్కడ. తర్వాత అధ్యాయం మనం సర్వజ్ఞత్వం. అవధూత శ్రీ చెవటం అమ్మ సర్వజ్ఞత్వం అనే అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. భగవంతుడు
సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు అని చెప్తారు. భగవంతుడు సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. సర్వవ్యాపి, అంతా నిండినవాడు. సర్వశక్తి సమంతుడు, ఎంతో శక్తివంతుడు, ఆయన అంత శక్తి కలిగినవాడు అని చెప్పుకుంటాం మనం. భగవంతుని లక్షణాలు అమ్మలో అనుక్షణం ప్రకటమయ్యేవి. ఈ భగవంతుడిలో ఉన్న ఈ లక్షణాలన్నీ అమ్మలో చక్కగా ప్రకటమయ్యి కనిపించేవిట. అమ్మ కావాలనే ప్రయత్నంతో ఎప్పుడూ ఏ లీలలు ప్రదర్శించలేదు. అమ్మ ఎప్పుడు కావాలనే లీలలు ప్రదర్శించడం అనేది లేదనమాట. పుష్పాల నుంచి వచ్చే సుగంధ పరిమళంలాగా సహజాతి సహజంగా ఆ భాగ వల్ల లక్షణాలు అమ్మలో వాటంతట అవే ప్రకటమయ్యేవి. ఆ లీలలు అవి పువ్వులకు పరిమళంలాగా సహజాతి సహజంగా అవి ప్రకటమవుతూ ఉండేవిట అమ్మలో. తప్ప అమ్మ ఎప్పుడు కావాలని మాత్రం ఎప్పుడు లీలలను ప్రదర్శించడం అనేది చేయలేట. పువ్వులకు చూడండి సహజంగా పరిమళం ఉంటుంది, అలాగే సహజంగా ఆ లీలలు అట్లా జరుగుతూ ఉండేవి. అంతే తప్ప కావాలని చేయడం అనేది అమ్మ దగ్గర ఎప్పుడు ఉండేది కాట. అమ్మ ఎప్పుడూ సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించుకోవడం కానీ ప్రశ్నలు చెప్పడం కానీ చేయలేదు. అమ్మ ఎప్పుడు సర్వజ్ఞత్వాన్ని ఆవిడెప్పుడు చెప్పుకోవడం కానీ ప్రశ్నలు చెప్పడం కానీ అలాంటివి ఎప్పుడు అమ్మ చేయలేట. తన సర్వశక్తిమత్వాన్ని ఆర్తులైన భక్తులను ఆదుకోవడానికి సేమ్ మనకు బాబాలాగానే చూడండి ఇక్కడ తన సర్వశక్తిమత్వాన్ని ఆర్తులైన భక్తులను ఆదుకోవడానికి, వాళ్ళ రోగాలను కష్టాలను దూరం చేయడానికి, తద్వారా వారిలో భక్తి బీజాలను నాటడానికి మాత్రమే అమ్మ వినియోగించేవారు. అంటే వచ్చే భక్తులకి రోగాలు తగ్గించడానికి, కష్టాలు తీర్చడానికి, వాళ్ళు అలా చేసి వాళ్ళని ఆదుకోవడానికి, అలా చేసి వారిలో భక్తి బీజాన్ని నాటడానికే అమ్మ వాటిని వినియోగించేవారు అన్నమాట. అమ్మ కావాలని ఇంకెప్పుడు చేయడం అనేది ఉండేది కాదు. లీలలు కానీ అవన్నీ మహిమలు కానీ ఇలాంటి. అమ్మ చిల్లర మహిమలు ఏనాడు ప్రదర్శించలేదు. అమ్మ చిల్లర మహిమలు ఎప్పుడు బాబాలాగానే అమ్మ ఎప్పుడు చిల్లర మహిమలు ప్రదర్శించడం అనేది ఏ రోజు లేదు. అమ్మ వాక్కు బ్రహ్మవాక్కు. అమ్మ నోటి వెంట మాట వచ్చిందంటే చనిపోయిన వాడు కూడా లేచి రావాల్సిందే. వాడు బతకాలి అంటే వాడు బతికి రావాల్సిందే. అలా అమ్మ వాక్కు బ్రహ్మవాక్కు అనమాట అండి. అమ్మ అంటే మాత్రం అది జరిగి తీరుతుందట. ఇలాంటి సంఘటనలు కొన్ని మనం ముందు చదవబోతాం. ముందు అవన్నీ చదువుకుంటాంట. అమ్మ వాక్కు ఎలా బ్రహ్మవాక్కు అన్నది మనం ముందు చదువుకుంటామని చెప్తున్నారు. ఒకసారి రామాలయంలోని సీతమ్మ వారి విగ్రహం మెడలోని మంగళసూత్రాలు ఎవరో దొంగిలించారు. అప్పుడు అమ్మ సేవకురాలైన లక్ష్మి, అమ్మ సీతమ్మ గారి మంగళసూత్రాలు కదా పోయింది, మీరు సర్వజ్ఞులు కదా, ఎవరు దొంగిలించాలో చెప్పకూడదా అన్నది. అప్పుడు అమ్మ నీకు చెబితే అందరికీ చెప్పవలసి వస్తుంది అన్నారు. దీన్ని బట్టి అమ్మకు అన్నీ తెలిసినా ప్రకటన అవడం ఇష్టం ఉండదని అర్థమవుతుంది. ఒక భక్తుని ఎద్దులను ఎవరో దొంగిలించారు. ఆ విషయం అమ్మతో చెప్తే దొంగవాడు దొరకకూడదు, ఎద్దులు దొరకాలి అన్నారట. అట్లాగే జరిగింది. ఒకసారి రామాలయంలో సీతమ్మ వారి విగ్రహం మెడలోని మంగళసూత్రాలు ఎవరో దొంగిలించారట. అప్పుడు అమ్మ సేవకురాలైన లక్ష్మి గారు అన్నారట, అమ్మ సీతమ్మ వారి మంగళసూత్రాలు పోయాయి కదా, మీరు సర్వజ్ఞులు కదా, ఎవరు దొంగిలించారో చెప్పండి అన్నారట. అప్పుడు అన్నారట, నీకు చెప్తే అందరికీ చెప్పవలసి వస్తుంది, అందువల్ల నేను చెప్పను అన్నారట. దీన్ని బట్టి అమ్మకి తెలిసినా సరే ఎప్పుడు అమ్మ బయటకు చెప్పడం అనేది అమ్మకి ఇష్టం లేదని చెప్పి మనకి అర్థమవుతుంది. అంటే అమ్మ సర్వజ్ఞత్వం బయటకు తెలియనిచ్చేవారు కాదనమాట. కాకపోతే అమ్మ సర్వజ్ఞులు, అన్నీ తెలిసిన వారు, అయినా అమ్మ బయటకు తెలియనిచ్చేవారు కాదు. ఒక భక్తుని ఎద్దులు ఎవరో దొంగిలించారట. ఆ విషయం అమ్మతో చెప్పుకున్నట్ట. దొంగవాడు దొరకకూడదు, ఎద్దులు దొరకాలి అని చెప్పారట. అట్లాగే జరిగింట. దొంగ దొరకలేదు కానీ ఎద్దులు మాత్రం దొరికేటండి. ఒకరోజు అమ్మకు ఒక జాబు వచ్చింది. ఆ సమయంలో అక్కడ గీతా పఠనం జరుగుతున్నది. వ్రాత సరిగ్గా లేకపోవడంతో ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడున్న భక్తులు ఎవరికి అర్థం కాక సతమతం అవుతున్నారు. ఎక్కడి నుంచి అంటే మన మాధవనాథుల దగ్గర నుంచి అన్నారట. అమ్మకు చదవడమే రాదు, కానీ ఆ ఉత్తరం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పేశారు. అమ్మ సర్వజ్ఞురాలు. చూసారండి, అమ్మకి చదవడం కూడా రాదు, అయినా సరే భాగవతంలో పద్యాలు అందించేసేవారు, ఎన్నో పాటలు పాడేవాళ్ళు. అమ్మ రాముడి మీద ఎవరికైనా ఏదైనా గ్రంథాల్లో ఆవిడకి డౌట్స్ వచ్చినా చెప్పేసేవారు. అలాగే ఒకసారి ఒక ఉత్తరం వచ్చిందంట గీతాపట్నం జరుగుతుంటే. ఆ వ్రాత సరిగ్గా లేట, రైటింగ్ అర్థం కావట్లేట. ఎక్కడి నుంచి వచ్చిందోనని భక్తులందరూ సతమతం అవుతున్నట్ట. ఎక్కడి నుంచి అంటే మన మాధవనాథుల దగ్గర నుంచే అని అమ్మ చెప్పేశారట. అమ్మకి చదవడమే రాదు, అసలు అమ్మ ఎలా చెప్పారు అనేసి అమ్మ సర్వజ్ఞురాలు అంటున్నారు అనమాట. అమ్మ వద్ద కూర్చుని గీత చదువుతుండగా ఒక భక్తునికి బాగా దాహం వేసింది. ఆపడం బాగుండదని అలాగే చదువుతున్నాడు. అంతలో అమ్మ లేచి వెళ్ళి గ్లాసులో మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి అమ్మ దగ్గర గీత చదువుకుంటున్నారట, భగవద్గీత. ఒక భక్తునికి చాలా దాహం వేసింట. అమ్మో మధ్యలో ఆపేం వెళ్తామని చెప్పి అతను బాగుండదని అలాగే చదువుతుంటే అమ్మ సర్వజ్ఞులు కదా, సర్వజ్ఞత్వం అమ్మలో. వెంటనే అమ్మ లేచి వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తీసుకొచ్చి అతనికి ఇచ్చారట.
అంటే అతనికి దాహం వేస్తోందని అమ్మకి తెలుసు అనమాట. అతను మాత్రం అక్కడి నుంచి లేవలేదు, ఏమనుకుంటారో అని. కానీ అమ్మాయి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారట. అమ్మ సమాధికి కొద్ది రోజుల ముందు కట్టా సత్యం గారితో భగవద్గీత చదివిస్తున్నారు అమ్మ. అమ్మ సమాధి అవ్వడానికి కొద్ది రోజుల ముందు సత్యం గారితో భగవద్గీత చదివిస్తున్నారట. ఆయన చదువుతుండగా అమ్మ పడుకున్నారు. కాసేపు చదివిన తర్వాత అమ్మ నిద్రపోతున్నారు కదా అని అతడు చదవడం ఆపేశాడు. వెంటనే అమ్మ చదువు ఏం మానేసావు ఏం అన్నారట. మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు అతడు. అమ్మ మళ్ళీ పడుకున్నారు. ఈసారి గురక పెడుతున్నారు. నిద్రపోతున్నారు కదా, సరేలే తర్వాత చదువుదామని అతడు చదవడం మానేశాడు. అమ్మ వెంటనే లేచి నువ్వు చదువుతావా లేక ఎవరినైనా పిలిచి చదివించుకోనా అన్నారు. దాంతో అతడు ఇక ఆపకుండా 18 అధ్యాయాలు పూర్తయ్యే వరకు చదివాడు. అంటే అమ్మ నిద్రపోవడం అనేదే ఉండదు అని. మన అక్కలకోట స్వామి చరిత్రలో కూడా చదువుకున్నాం కదా, ఆయన పడుకునే ఉండేవాళ్ళు, గురక పెట్టి ఉండేవారు. ఎవరైనా ఏదైనా ప్రశ్నలు వచ్చినా ఏమైనా వచ్చినా టక్కన లేచి సమాధానం చెప్పి పడుకునేవారు. అది చదువుకున్నాం మనం. అలాగే అమ్మ కూడా ఏంటి ఆపేసావు మళ్ళీ చదువు అనేవారట అమ్మ. సరే అమ్మ పడుకున్నారు కదా అని మళ్ళీ ఆపితే మళ్ళీ ఏంటి ఆపేసావు చదువు అని చెప్పాలి. మళ్ళీ గురక పెడుతూ పడుకునేవారట. గురక పెట్టారు నిద్రపోతున్నారని ఆపేస్తే మళ్ళీ ఆపేసావు ఏంటి చదువు అనేవారట. అలా 18 అధ్యాయాలు పూర్తయ్యే వరకు అతను చదివించారట. అప్పుడు అమ్మ లేచి ప్రసాదం పెట్టారట. అలా నిద్రలో కూడా మెలకుగా ఉండగలగడం కేవలం గొప్ప యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. అక్కలకోట స్వామి కూడా ఒకసారి గురక పెట్టి నిద్రపోతూ ఉంటే గోవిందరావు అనే భక్తునికి స్వామి ఇలా గురకలు పెట్టి నిద్రపోతున్నారేమిటి, నిజమైన యోగికి నిద్ర అనే స్థితి ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయే అని సందేహం మనసులో మెదిలింది. వెంటనే స్వామి కన్నులు విప్పి అతని కేసు చూసి ఒరేయ్ నీ సందేహానికి ఇక్కడ తావు లేదు అని వెనువెంటనే గురక తీయడం మొదలుపెట్టారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా అక్కలకోట స్వామి చరిత్రలో కూడా స్వామి సమర్థ ఆయన అలా గురకపెట్టి నిద్రపోతూ ఉంటారు. పోతుంటే ఆ గోవిందరావు అనే భక్తుడు స్వామి అలా గురకపెట్టి నిద్రపోతున్నారేంటి, నిజమైన యోగికి నిద్ర అనే స్థితి ఉండదని శాస్త్రాలు చెప్పాయి కదా అని అనుకుంటారు. వెంటనే మనసులో సందేహం వస్తుంది. వెంటనే స్వామి లేచి అతని కేసు చూసి ఒరే నీ సందేహానికి ఇక్కడ తావు లేదు అని వెంటనే గురక తీయడం మొదలుపెట్టారు. అలాగే ఎవరికి సందేహం వచ్చినా టక్కని చెప్పి పడుకునేవాళ్ళు అనమాట అక్కలకోట స్వామి గారు. అలాగే అమ్మ కూడాను ఎక్కడ ఆపినా భగవద్గీత మళ్ళీ చదవమని ఆపేసావేటి మళ్ళీ చదువు అనేవారట. పడుకున్నారు కదా అని ఆపేస్తే కనుక. ఒకసారి అమ్మ సత్యం గారితో పొలమూరి కాంతమ్మ గారింటికి వెళ్ళి భగవద్గీత ఒక అధ్యాయం చదివి ఈ ప్రసాదం ఇచ్చిరా రాజుగారికి కడుపులో పోటంట అన్నారు. అక్కడ ఏ భక్తుడు ఆపదలో ఉన్నా అమ్మకు తెలుసు. ఇది కూడా మనకి బాబా దగ్గర కనబడుతుంది చూడండి. ఏ భక్తుడు ఆపదలో ఉన్నా బాబాకు తెలుస్తూ ఉండేది. అలాగే అమ్మ కూడా వెంటనే అదే విభూతి ఇచ్చి పంపుతారు కదా బాబా మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే. అలా ఒకసారి అమ్మ సత్యం గారితో పొలమూరి కాంతమ్మ గారింటికి వెళ్ళి భగవద్గీత ఒక అధ్యాయం చదివి ప్రసాదం ఇచ్చారు రాజుగారికి కడుపులో పోటంట అన్నారు. అక్కడికి వెళ్ళేసరికి అతను ఆ బాధతో ఉన్నాడు. ఆ భక్తుని బాధ తెలుసుకుని అమ్మ అతనికి ప్రసాదం పంపించారనమాట. ఒక తల్లి తన అనుభవాలను ఇలా చెప్పింది. నా పెద్ద కుమార్తె తన అత్తవారింటిలో ప్రతికూల పరిస్థితికి విసిగి ఆత్మహత్య చేసుకోవడానికి ఎండ్రిని సేకరించి రహస్యంగా దాచి ఉంచి ఆఖరిసారిగా చూసిపోదామని పుట్టింటికి వచ్చింది. తిరిగి వెళ్ళేందుకు బట్టలు సర్దుకుంటూ కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో నన్ను వెంటనే రమ్మని అమ్మ కబురు చేయగా వెళ్ళాను. అమ్మ ఏమీ ఎరగనట్టు పెద్ద పిల్ల ఉందా పంపివేసావా అన్నారు. ఇవాళే వెళ్తుందని చెప్పగా పంపకే అమ్మ పంపకు, పంపితే అమ్మాయి దక్కదు అన్నారు. ఇలా ముందే అమ్మకి అన్నీ తెలుస్తూ ఉండేవన్నమాట. ఒక తల్లి తన అనుభవంలో చెప్పింట నా పెద్ద కుమార్తె తన అత్తవారింట్లో పరిస్థితులకి విసిగిపోయి ఆత్మహత్య చేసుకుందామని ఎండ్రిని పెట్టుకుని రహస్యంగా దాచిపెట్టుకుందట. ఒకసారి ఇంట్లో వాళ్ళందరినీ చూద్దామని పుట్టింటికి వచ్చి తిరిగి వెళ్ళేందుకు బట్టలు సర్దుకుంటూ కన్నీరు పెట్టుకుందట. ఆ సమయంలో వెంటనే రమ్మని అంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మని వెంటనే రమ్మని అమ్మ కబురు చేశారట. అమ్మ ఏమీ ఎరగనట్టు పెద్ద పిల్ల ఉందా పంపేసావా అని అడిగారట. ఇవాళే వెడుతుందమ్మా అని చెప్పగా పంపకే అమ్మ పంపకు, పంపితే అమ్మాయి దక్కదు అని చెప్పారట. అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పి ఆ అమ్మాయిని పంపద్దు, పంపితే కనుక ఆ అమ్మాయి మనకు దక్కదు అని చెప్పి ముందే ఆమె నివారించారనమాట ఆ అమ్మాయికి. ఒకసారి మా ఇంట్లో కుమార్తె పెళ్లి విషయంలో కట్నం కానుకల గురించి వరుని తరపు వారితో మాటలు జరుగుతున్నాయి. వారికి మాకు 500 దగ్గర తేడా వచ్చింది. నేను తటపటా ఇస్తున్నాను. ఇంతలో ఒక ఆమె వచ్చి 500 దగ్గర వెనకాడక సంబంధం చేసేయమని, అలా చేస్తే అమ్మాయికి లోటు ఉండదని అమ్మ నీతో చెప్పి రమ్మన్నారు అంది. మా ఇంటిలో జరుగుతున్న మాటలు ఎక్కడో కుటీరంలో ఉన్న అమ్మకు తెలియడం, సరైన సమయంలో తగిన సలహా పంపడం ఆశ్చర్యం కలిగించింది. మహాత్ములు తమ భక్తులను ఎప్పుడూ
అప్రమత్తంతో కాపాడుతూ ఉంటారు. అలాగే ఒకసారి వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మాయికి ఏదో పెళ్లి సంబంధం చేస్తున్నారట, ఇంకొక అమ్మాయికి అండి. కట్న కానుకల దగ్గర వరుణ తలుపు వాడితో మాటలు జరుగుతున్నాయట. కట్న కానుకలు మాట్లాడుకుంటుంటే వారికి 500 దగ్గర తేడా వచ్చింట. అప్పుడు తట్టుపటాయిస్తూ ఆలోచిస్తున్నట్ట. ఇంతట్లో ఒక ఆవిడ వచ్చి 500 దగ్గర వెనకాడి సంబంధాన్ని దూరం చేసుకోవద్దు, ఇలా చేసేస్తే కదా, ఈ వివాహం చేస్తే కనుక అమ్మాయికి లోటు ఉండదు, అమ్మ నీతో చెప్పి రమ్మన్నారు, 500 దగ్గర వెనకాడద్దని అని చెప్పారట. అలా ఇంట్లో ఏం జరుగుతున్నా సరే అమ్మ కుటీరంలో ఉండేది, ఇదేమో వాళ్ళ ఇంట్లో జరిగింది, భక్తురాల ఇంట్లో. అమ్మేమో కుటీరంలో ఉండేవారు. వెంటనే కబురు పెట్టారనమాట, ఇలా అమ్మకి అన్నీ తెలుస్తూ ఉంటాయి అని చెప్పి చాలా ఆశ్చర్యంగా ఆవిడకి అనిపించిందట. మహాత్ములు తమ భక్తులను ఎప్పుడూ అప్రమత్తతో కాపాడుతూ ఉంటారు అని చెప్పి. చివటం గ్రామస్తులు నెక్కంటి రంగమ్మ గారు తాను రాజమండ్రి సభలకు వెళ్తున్నట్టు అమ్మగారితో చెప్పగా అమ్మ భగవద్గీత ఇచ్చి చదవమన్నారు. ఆమె చదువుతుండగా కొన్ని శ్లోకాలకు వివరణ చెప్పి, ఇంతకంటే మంచివి చెబుతారేంటి ఆ సభలోనూ, అది పెద్ద సభ అయితే అది పెద్ద సభ అయితే ఇది చిన్న సభ, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అన్నారు అమ్మ. ఆ మాటలు పట్టించుకోకుండా రంగమ్మ గారు రాజమండ్రి వెళ్ళారు. అక్కడ పందిళ్ళు పాకలు అగ్ని ప్రమాదానికి గురై చాలామందికి ప్రమాదకరమైన గాయాలు తగిలాయి. నాకు ముంజేయి భాగం అంతా ఖాళీ బొబ్బలు వచ్చాయి. అమ్మ ఎందుకు వెళ్ళవద్దన్నారో అప్పటికి కానీ నాకు అర్థం కాలేదు. అమ్మ అనుగ్రహం వలన బతికి బయటపడ్డానని తోచి వెంటనే అమ్మను దర్శించాను అంటారు రంగమ్మ గారు. ఇది కూడా మనకి లీలామృతంలో మనకి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది. తాత్య ఒకసారి జజూరు వెళ్ళి వస్తానంటాడు. బాబా ఎందుకంత శ్రమ అంటారు. అయినా సరే నువ్వు ఎప్పుడు అడ్డపొల్లు వేస్తావు అని చెప్పేసి వెళ్తే అది బండి తిరగబడిపోయి తాత్యకి కొంచెం దెబ్బలు తగులుతాయి అన్నమాట. అలాగా ఇక్కడ కూడా అలాంటి సన్నివేశమే జరిగింది. చివటం గ్రామస్తులు నెక్కంటి రంగమ్మ గారు తాను రాజమండ్రి సభలకు వెళ్తున్నట్టు అమ్మగారితో చెప్పారట. రాజమండ్రి సభకు పెడతాను అని. అమ్మ భగవద్గీత ఇచ్చి చదువుకో, ఆ సభలకు అందే అవి ఎందుకు అని అన్నారట. చెప్పి ఆమె చదువుతుండగా కొన్ని శ్లోకాలకు వివరణ చెప్పి, ఇంతకంటే మంచివి చెబుతారంటే ఆ సభలో, అది పెద్ద సభ అయితే ఇది చిన్న సభ, నువ్వు అక్కడికి వెళ్ళొద్దా అన్నారట అమ్మ. ఇంతకన్నా మంచివి ఏం చెప్పరు, భగవద్గీతలో కన్నా నీకు ఇక్కడ చదువుకునే దానికన్నా గొప్పగా ఏముండదు, అక్కడ నువ్వేం వెళ్ళక్కర్లేదు అన్నారట. ఆ మాటలు పట్టించుకోకుండా, అమ్మ అన్న మాటలు పట్టించుకోకుండా రంగమ్మ గారు రాజమండ్రి ఆ సభకి వెళ్ళారట. అక్కడ పందిళ్ళు పాకలు అగ్ని ప్రమాదానికి గురై చాలామందికి ప్రమాదకరమైన గాయాలు తగిలాయట. నాకు ముంజేయి భాగం అంతా కాలి బొబ్బలు వచ్చాయి. ఆవిడకి మోచేయి కూడా కాలిపోయి అంతా బొబ్బలు వచ్చాయట. అమ్మ ఎందుకు వెళ్ళొద్దన్నారో అప్పటికి కానీ ఆవిడకి అర్థం కాలేట. అమ్మ అనుగ్రహం వల్లనే బతికి బయటపడ్డానని తోచి వెంటనే అమ్మను దర్శించాను అంటారు రంగమ్మ గారు. అందుకే మహాత్ములు ఎప్పుడైనా వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళకూడదు అనమాట అండి. ఎక్కడికైనా వెళ్ళొద్దు అన్నారంటే ఏదో కారణం ఉంటుంది, వెళ్ళు అన్నా ఏదో మంచి శుభమైన కారణం ఉంటుంది. అది వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళాలి, వద్దంటే మానేయాలి అంతే. లేకపోతే ఇలా ప్రమాదాలే జరుగుతాయి. ఎవరైనా కొత్తగా భక్తులు అమ్మ దర్శనానికి వస్తుంటే వారు వచ్చే సమయానికే ఆ వచ్చిన వారి ఇష్టదైవ పటాన్ని ఎదురుగా పెట్టి ఉంచేవారు అమ్మ. అన్ని దైవాలు తమ రూపమేనని చెప్పకనే చెప్పారు అమ్మ. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారనుకోండి, వాళ్ళ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో అది ముందే పటం అక్కడ పెట్టేసేవారట. అంటే ఏంటంటే వాళ్ళ ఇష్టదైవ పటం ఎదురుగా పెట్టి ఉంచేవారట. అన్ని దైవాలు తమ రూపమేనని చెప్పకనే చెప్పారు అమ్మ అని చెప్తున్నారు. తర్వాత అవధూత శ్రీ చివటమ్మ చరిత్ర రోగ నివారణ అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. అమ్మ ఎట్లాగా భక్తుల రోగాలను నివారణ చేశారు అనేదాన్ని మనం చదువుకుంటున్నాం. అమ్మ వద్దకు వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది తమ రోగాలు తగ్గించమనో తమ కష్టాలు తీర్చమనో వస్తుంటారు. అమ్మ దగ్గరికి ఎక్కువ మంది రోగాలు తగ్గించమని కష్టాలు తీర్చమని వచ్చేవారట. అమ్మ ఆశీర్వదించినంతనే ఎంతటి రోగాలైనా తగ్గిపోయేవి. అమ్మ ఆశీస్సులతో ఎంతటి రోగాలైనా సరే తగ్గిపోతూ ఉండేవిట. ఒక్కోసారి అమ్మను స్మరించినంత మాత్రానే కూడా వ్యాధి నివారణ అయ్యేది. ఒక్కోసారి వాళ్ళ ఇంట్లో ఉండి అమ్మను స్మరించినా సరే ఆ వ్యాధి నివారణ అయిపోయి తగ్గిపోయేది. కైకలూరుకు చెందిన ఒక భక్తుడు రక్తపోటుతో బాధపడేవాడు. అతడు ధ్యానం చేసుకుంటే చాలు రక్తపోటు ఇంకా అధికమయ్యేది. అమ్మ సన్నిధిలో ధ్యానం చేసుకుంటే మాత్రం రక్తపోటు ఉండేది కాదు. అందుకని అమ్మ సన్నిధిలో కూర్చుని అతను ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాడు. అమ్మ సన్నిధే ఒక వైద్యాలయం అన్నమాట అని చెప్తున్నారు. ఎందుకంటే అతను రక్తపోటుతో బాధపడేవాట. అతడు ధ్యానం చేసుకుంటే రక్తపోటు ఎక్కువైపోతూ ఉండేట. అమ్మ సన్నిధిలో మాత్రం ధ్యానం చేసుకుంటుంటే ఆ రక్తపోటు ఏవి ఎక్కువ అయ్యేది కాదు, మామూలుగా హాయిగా ఉండేవాడు. అందుకని మిగతా చోట ఎక్కడైనా ధ్యానం చేసుకుంటే, ఇంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ చేసుకుంటే మాత్రం అతనికి ఆ బీపీ పెరిగిపోతూ ఉండేట బాగా.
అందుకని అమ్మ సన్నిధిలో కూర్చుని అతను ఎక్కువ సమయం ధ్యానంలో గడిపేవాట. అమ్మ సన్నిధే ఒక వైద్యాలయం అంటున్నారు. అదే ఒక హాస్పిటల్ లాంటిది అనమాట అమ్మ సన్నిధి. ఒక భక్తురాలకి త్రుప్పు పట్టిన ఇనుప రేకు గుచ్చుకున్నది. డాక్టర్లు ఎక్స్రే తీసి చూసినా ఏమీ కనిపించలేదు. మందులు వాడుతున్న బాధ తగ్గపోయేసరికి ఆమె అమ్మను ఆశ్రయించింది. అమ్మ ఆమెను ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. అమ్మ చెప్పినట్లు ఆమె ఆపరేషన్ చేయించుకుంటే ఆ ఇనుప ముక్క కనిపించింది. డాక్టర్లు దాన్ని తొలగించారు. అంటే వైద్యులకు కూడా అసలు ఆ ఇనుప ముక్క ఎక్కడ దొరకలేదు, వాళ్ళకి అసలు ఏమీ కనిపించలేట. ఎక్స్రే తీసినా సరే. అమ్మేమో ఆపరేషన్ చేయించుకో అన్నారట. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఇనప మొక్క దొరికిందిట, దాన్ని తొలగించారట. వైద్యులకు కూడా అంతుపట్టనే ఆమె బాధను అమ్మ తన సూచన ద్వారా నివారించారు. వైద్యులకు కూడా తెలియలేదు, అలాంటిది అమ్మ సూచనతోటే దాన్ని నివారించారని చెప్తున్నారు. అమ్మ ఆమెను తన వద్ద ఒక వారం రోజులు ఉంచుకొని ఆమె బాధ పూర్తిగా తగ్గిపోయాక ఇంటికి పంపారు. ఆవిడ్ని తర్వాత ఒక వారం రోజులు ఆవిడ దగ్గర పెట్టుకుని ఆవిడ బాధ అంతా పూర్తిగా తగ్గాక అప్పుడు ఇంటికి పంపారట. పసిపిల్లలకు జ్వరం వస్తే అమ్మ దగ్గరికి తీసుకువచ్చేవారు. అమ్మ బొట్టు పెట్టి ఆశీర్వదించేవారు. వెంటనే జ్వరం తగ్గిపోయేది. చిన్నపిల్లలకి ఎవరికైనా జ్వరం వస్తే కనుక అమ్మ దగ్గర తీసుకొస్తే అమ్మ బొట్టు పెట్టి వాళ్ళకి విభూతి పెట్టి ఆశీర్వదించేవారట. వెంటనే జ్వరం తగ్గిపోయేదిట. ఒకరోజు ఒక భక్తురాలు అమ్మ సన్నిధిలో కూర్చుని గీత చదువుతుంటే ఆమె గొంతు పొడారిపోయింది. వెంటనే అమ్మ తన గొంతు సవరించుకున్నారు. తక్షణమే ఆమె గొంతులోని బాధ నివారణ అయ్యింది. ఒకరోజు ఒక భక్తురాలు అమ్మ సన్నిధిలో కూర్చుని గీత చదువుతున్నారట. చదువుతుంటే అంటే ఎక్కువ చదువుతుంటే గొంతు ఒక్కొక్కసారి పొడారిపోతూ ఉంటుంది కదా, అలా అయిపోయిందిట. వెంటనే అమ్మేమో ఆవిడ గొంతు సవరించుకున్నారట. అంటూ ఆవిడ గొంతు సవరించుకునేసరికి తక్షణమే ఈవిడ గొంతు ఆ బాధ నివారణ అయిపోయి చక్కగా మామూలుగా వచ్చేసిందిట. ఇది చాలా చోట్ల మహాత్ముల సన్నిధిలో జరుగుతూ ఉంటుంది ఇట్లాంటి లీలలు. ఒకరోజు నారాయణమ్మ గారి పిల్లవాడు మేడ మీద నుండి క్రింద పడి బాధతో ఏడుస్తున్నాడు. అతని తల్లిదండ్రులు ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అమ్మను తలుచుకుని వాటిని అమ్మ తీర్థంగా భావించి ఆ పిల్లవాడి చేత త్రాగించారు. వెంటనే ఆ పిల్లవాడు ఏ బాధ లేకుండా ఆడుకున్నాడు. ఒకసారి నారాయణమ్మ గారు అనే వాళ్ళ పిల్లవాటండి మేడ మీద నుండి కింద పడిపోయాట. పైన మేడ మీద కింద పడి ఏడుస్తున్నట్టు. అంటే ఏం తగిలిందో ఏంటో కూడా మనకు తెలియదు కదా, పైనుంచి పడిపోతే పిల్లాడు మేడ నుంచి పడ్డట్ట కిందకి. అతని తల్లిదండ్రులు వెంటనే గబగబా గ్లాసులో నీళ్లు తీసుకొచ్చి అమ్మని తలుచుకుని వాటిని అమ్మ తీర్థంగా భావించి ఆ పిల్లాడి చేత తాగించారట. వెంటనే ఆ పిల్లవాడు ఏ బాధ లేకుండా శుభ్రంగా లేచి కూర్చుని ఆడుకున్నట్ట. అది చూడండి, లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికో తీసుకెళ్ళాలి. అలాగే ఒకసారి ఒక పిల్లవానికి కాలు మీదుగా బస్సు పోయింది. పాదం రెండుగా చీలిపోయింది. కానీ ఎముకలు ఏమాత్రం దెబ్బతినలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. అతని బాధ తగ్గింది కానీ కొంచెం కూడా నడవలేకపోయేవాడు. అమ్మ భక్తురాలైన అతని తల్లి అతన్ని అమ్మ దగ్గరికి తీసుకువచ్చింది. అమ్మ ఆ పిల్లవాడిని కాలును సవరిస్తూ, బాబు ఇంకా నువ్వు నడవడం లేదా అన్నారు. వెంటనే అతని కాలు నొప్పి తగ్గిపోయి మామూలుగా నడిచాడు. అలాగే ఒకసారి ఒక పిల్లవాడికి కాలు మించి బస్సు వెళ్ళిపోయింట. పాదం అసలు రెండుగా చీలిపోయింట. కానీ ఎముకలు మాత్రం ఏం దెబ్బతినలేట. ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించారట. అతని బాధ అయితే తగ్గింది కానీ నడవలేకపోతున్నట్ట ఆ పిల్లవాడు. అప్పుడు ఆ తల్లి అమ్మ భక్తురాలట, ఆమె అమ్మ దగ్గరికి తీసుకొచ్చింట ఆ పిల్లని. అమ్మ పిల్లవాడి కాలును సవరిస్తూ, బాబు ఇంకా నువ్వు నడవడం లేదా అని అన్నారట అమ్మ. వెంటనే అతని కాలు నొప్పి తగ్గిపోయి మామూలుగా నడిచాట. ఇలా సవరించారట కాలు. ఇంకా నువ్వు నడవట్లేదా అని అన్నారట అమ్మ. అంతే, వెంటనే ఆ పిల్లవాడికి నొప్పి తగ్గిపోయింది, అసలు మామూలుగా నడిచేసేట. మరో ఊరిలో ఉన్న మారెళ్ళ శ్రీరాములు గారికి ఒకసారి జ్వరం వచ్చింది. ఎన్ని రోజులకు తగ్గలేదు. తెలిసిన వారి ద్వారా అమ్మకు ఆ సంగతి తెలియజేశారు. అక్కడ అమ్మకు కబురు అందడంతోనే ఇక్కడ ఆయన జ్వరం తగ్గిపోయింది. ఇది కూడా మనం ఎక్కువ మహాత్ముల చరిత్రల్లో మనం ఇవి చూస్తూ ఉంటామండి. మరో ఊరిలో ఉన్న మారేడు శ్రీరాములు గారికి ఒకసారి జ్వరం వచ్చిందండి. ఎన్ని రోజులకు తగ్గలేట. తెలిసిన వారి ద్వారా అమ్మకు ఆ సంగతి తెలియజేశారట. అక్కడ అమ్మకు కబురు ఇట్లా అందిందో లేదో ఇక్కడ ఇతనికి జ్వరం తగ్గిపోయింట. ఇదే మనకి అమ్మగారి దగ్గర కూడా చూస్తాం. దివ్యజన్య అలివేలు మంగమ్మ దగ్గర కూడాను ఒకసారి అమ్మగారికి బాగా జ్వరం వచ్చిందటండి. చాలా జ్వరం వస్తే అప్పుడు బాబుగారికి అనుమానం వచ్చిందట. వెంటనే వచ్చి అడిగారట, అమ్మ ఏంటి మీకే జ్వరం వచ్చిందా లేకపోతే ఎవరిదైనా తీసుకున్నారా అని అడిగితే నాకే వచ్చింది అన్నారట అమ్మ. అంటే ఒక్కొక్కసారి అవసరమైతే వాళ్ళు తీసుకుంటారు కూడానండి ఇతరుల బాధలు. అది చెప్పేది ఏంటంటే నాకే వచ్చింది అని అన్నారట అమ్మగారు. చెప్పలేట విషయం. ఆ తర్వాత ఎవరో చెప్పారట, మొన్న ఒక ఆయన ఫోన్ చేశారండి చాలా జ్వరంగా ఉందని,
తర్వాత ఏమో అమ్మగారికి జ్వరం వచ్చింది, అతనికేమో తగ్గిపోయింది తర్వాత తగ్గిపోయిందని అమ్మగారికి చెప్పుకోగానే అతని జ్వరం తగ్గిపోయింది, అమ్మగారికి జ్వరం వచ్చింది. అలా కర్మ అనుభవించవలసి ఉంటే వాళ్ళు అనుభవించలేనప్పుడు వాళ్ళు ఆ బాధల్ని తీసుకుంటారనమాట. మనం లీలామృతంలో కూడా చూస్తాం బాబా దగ్గర మనం. ఒకసారి సీతామహాలక్ష్మి గారి పాపను పగబట్టి ఒక పాము వారింటికి వచ్చింది. ఇంట్లో అంతా భయపడ్డారు. సీతామహాలక్ష్మి గారు ఆ పాపను అమ్మ వద్దకు తీసుకెళ్ళి విషయం విన్నవించారు. అమ్మ ఆ పాప శరీరం అంతటికీ విభూతి పూసి ఏమీ భయం లేదని చెప్పి ఇంటికి పంపారు. ఆ పాము ఏమైందో కానీ మళ్ళీ కనిపించలేదు. ఒకసారి సీతామహాలక్ష్మి గారు వాళ్ళ పాపగటండి ఒక పాము అమ్మాయి వెనకాల పడి తిరుగుతుంట పగపట్టింట ఆ పిల్ల మీద. ఇంట్లో అంతా భయపడ్డారట. సీతామహాలక్ష్మి గారు ఆ పాపను అమ్మ వద్దకు తీసుకువెళ్ళి చెప్పారట. అమ్మ ఆ పాప శరీరం అంతటికి విభూతి పూసి ఏమీ భయం లేదని ఇంటికి పంపారట. ఆ పాము ఏమైందో కానీ ఆ రోజు నుంచి కనిపించట్లేట ఇంకా. లేకపోతే ఆ పిల్ల వెనకాల తిరుగుతూ ఉందట ఆ పాము. ఒకసారి కాంతమ్మ అనే భక్తురాలికి మండ్రకప్ప కరిచి చాలా బాధపడుతున్నది. ఆమె అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బాధ నివారించమని వేడుకుంది. అమ్మ ఆమెను కొంత విభూతి ఇచ్చి ఇదే కొత్తలంక యోగి గారి విభూతి అని దాని నీళ్ళల్లో వేసుకుని త్రాగమని చెప్పారు. ఆమె అలా చేయగానే బాధ తగ్గిపోయింది. ఒకసారి కాంతమ్మ అనే భక్తురాలకి మండ్రకప్ప కరిచి చాలా బాధపడుతుంట. ఆమె అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బాధ నివారించమని వేడుకున్నారట. అమ్మ ఆమెకు కొంత విభూతి ఇచ్చారట. ఇది కొత్తలంక యోగి గారి విభూతి, దాన్ని నీళ్ళల్లో వేసుకుని తాగు, వెంటనే తగ్గిపోతుందని చెప్తే అమ్మ చెప్పినట్టే ఆ బాధ తగ్గిపోయింది. అమ్మ చేత్తో అలా విభూతి ఇస్తే అది అట్లాగా మందులాగా పనిచేసేది అనమాట అండి. అలాగే మాస్టర్ గారి దగ్గర కూడా తేలు కుట్టిన వాళ్ళు వచ్చేవారటండి. వస్తే మాస్టర్ గారు అలా విభూతి రాశారంటే అది తగ్గిపోయేది అనమాట అండి, ఆ తేలు ఘాటు. అలా నివారించారు అనమాట మహాత్ములు. ఒకసారి ఒక భక్తుని పాపకు పొంగు చూపింది. అతడు రామనామం స్మరిస్తున్నాడు. ఆ రోజు రాత్రి అతనికి కలలో అమ్మ కనిపించి అమ్మవారి బండారు తెచ్చి పాప నొసట పెట్టమని, పాప పడుకున్న మంచం కోళ్లకు కూడా పెట్టమని చెప్పారు. తెల్లవారి అమ్మ చెప్పినట్టు చేయడం ఎలానా అనుకుంటూ ఉండగా తెలిసిన ఆమె ఒకరు పాపను చూడ్డానికి వచ్చానని, పాప కోసం అమ్మవారికి పూజ చేయించి బండారు తెచ్చానని చెప్పి బండారు ఇచ్చింది. ఆ భక్తులు ఆశ్చర్యపోయి అమ్మ కల్లో చెప్పినట్టే చేశారు. పాపకు పొంగు తగ్గిపోయింది. అమ్మ అనుగ్రహానికి వారెంతో పొంగిపోయారు. అలాగే ఒకసారి ఒక పాపకి పొంగు వచ్చిందటండి. అమ్మవారిది వస్తూ ఉంటుంది కదా, అలా పొంగు వచ్చింట. వస్తే అతను అమ్మ ఒకసారి వాళ్ళకి వెంటనే అమ్మ కల్లో కనిపించి అమ్మవారి బండారు తెచ్చి పాప నొసట పెట్టమని, మంచం కోళ్ళకు కూడా పెట్టండి అని చెప్పారట. వీళ్ళు ఎలాగా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అదే అని ఆలోచిస్తుంటే ఒక ఆవిడ వచ్చి పాపను చూడడానికి వచ్చానని అమ్మవారికి పూజ చేయించి బండారు తెచ్చానని చెప్పి ఆ బండారు ఇచ్చిందట. వీళ్ళు అనుకోవడం తర్వాత అమ్మ చెప్పింది, అమ్మ ఆజ్ఞ వలన వాళ్ళు అది అనుకున్న జరిగిపోయిందనమాట అండి. ఆ భక్తులు ఆశ్చర్యపోయారట. మేము వెళ్ళనే లేదు, అమ్మ కల్లో చెప్పింది ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు అని చెప్పి. పాపకు పొంగు తగ్గిపోయిందిట. అమ్మ అనుగ్రహానికి వాళ్ళంతా పొంగిపోయారట. ఒక చిన్న పాపకు పక్కింటి వారు చనిపోయిన చిన్నపిల్ల గాలి రూపంలో పట్టుకుని బాధిస్తున్నది. తల్లిదండ్రులు ఆ పాపను అమ్మ దగ్గరకు తీసుకువచ్చారు. పాపను చూస్తూనే అమ్మ ఏమీ లేదు పోయింది అన్నారు. ఆ క్షణం నుండి పాపకు ఆ బాధ నివారణ అయింది. ఓ చిన్న పాపకి పక్కింట్లో చనిపోయిందటండి. ఆ పిల్ల ఈ గాలి రూపంలో ఈ పిల్లని పట్టుకొని బాధిస్తుంటాం, ఇంకో చిన్న పిల్లని పాపం. తల్లిదండ్రులు ఆ పాపను అమ్మ దగ్గరికి తీసుకొచ్చారట. పాపను చూస్తూనే అమ్మ ఏమీ లేదు పోయింది అన్నారట. అంతే, ఆ క్షణం నుంచి పాపకి ఆ బాధ నివారణ అయిపోయింట. అది పట్టుకున్న ఆ పిల్ల ఆ గాలి వదిలేసిందటండి ఆ పిల్ల. అది ఒకసారి రంగమ్మ గారి తండ్రికి జ్వరం వస్తే ఒక మందుకు బదులు వేరొక మందు వేసేసరికి ఆయన పరిస్థితి విషమించింది. అమ్మకు విన్నవించుకుంటే అమ్మ కొంచెం విభూతినిచ్చి దాన్ని నీటిలో కలిపి రోగికి త్రాగించమన్నారు. వెంటనే అతడు స్వస్థుడయ్యాడు. అలాగే ఒకసారి రంగమ్మ గారి తండ్రికి జ్వరం వస్తే ఒక మందు వేసే బదులు ఇంకో మందు వేశారు పొరపాటున. ఆయన దాంతో అతనికి పరిస్థితి విషమించిపోయిందిట. అమ్మకు విన్నవించుకుంటే అమ్మ కొంచెం విభూది ఇచ్చి దాన్ని నీళ్ళల్లో కలిపి ఆయన్ని తాగమన్నారట. వెంటనే ఆయన స్వస్థుడైపోయాడటండి. ఇలా ఎంతోమందికి అమ్మ రోగ నివారణ చేశారనమాట. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం రేపు చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త
అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.